నమస్తే. మొత్తం మీద శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు సపరేట్ గా బులెటిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. శనార్థి తెలంగాణలో స్పెషల్ స్టోరీలు వస్తా ఉన్నాయి. హాట్ వార్తలతో పాటు గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాలలో ఎలా ఉన్నాయి వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలా ఉన్నాయో ఒకసారి వార్తలు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేద ప్రజలను ఆదుకోని అంబులెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫలితం మాత్రం శూన్యమే జరుగుతుందంట. మరి అంబులెన్స్లు ఉన్నాయే పేద ప్రజలను ఆదుకోవడానికి. మరి నిర్మల్లో అయితే ప్రాణం పోసే అంబులెన్స్లు మరి ప్రాణం తీస్తున్నాయా అన్న కోణంలో మాత్రం వార్తలు వస్తున్నాయి. మరి పేద ప్రజలకు ఎక్కడ కూడా కుయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ రేంజ్లో అంబులెన్స్ వ్యవస్థ ఉంది, మరి ఎందుకు ఇప్పుడు నీరు గారుతా ఉంది అనేది ఒక మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. సొంత గుంటికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేనా, పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులను చేర్చుకోవద్దు అని మరో వర్గం ఆందోళన. తిరుగుబాటు నేతలను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఇక ఆదిలాబాద్ లో సొంత గుటికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేనా. మొత్తం మీద ఎక్కడైనా గ్రూప్ రాజకీయాలు మాత్రం జబర్దస్త్ గా నడుస్తూ ఉన్నాయి. మరి చెక్ జరుగుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలను నమ్మవద్దు. 4వ స్తంభమైన జర్నలిస్టులకు న్యాయం జరగలేదు. జర్నలిస్టులకు అన్ని వసతులు కల్పించడమే లక్ష్యం. రోడ్డు రూరల్ గుర్తుకే ఓటు వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు సుదర్శన్ నిర్మల్. ఇండియా కూటమిని బలపరుద్దాం, కాంగ్రెస్ ను గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిద్దాం. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్. కోదండరామ్ సారు పార్టీ. ఎన్నికల అధికారిచే ఈవీఎం గోదాం పరిశీలన. ఆసిఫాబాద్ లో కార్మిక వర్గాలను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం మేడే వేడుకల్లో ఇఫ్ట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథం. అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ. 10 ఏళ్ల నిరంకుశ బీజేపీ పాలన గద్దెదించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ను గెలిపించాలి. ప్రమాదంలో ప్రజాస్వామ్యంపై కామారెడ్డిలో చర్చ వేదిక నడుస్తా ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఈ చర్చలో దాని సారాంశం. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యం. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన 200 మంది యువకులు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తా ఉంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉంటది. సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నించండి. ఆర్మూర్. పిఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేస్తాం. ఎన్నికల ప్రచారంలో ఉపాధి కూలీలతో పొద్దుటూరు వినయ్ రెడ్డి. ఒక వార్త చూస్తున్నాం. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మేడే పండుగ జరుపుకున్న బీడీ కార్మిక సంఘం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తాం. మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకుల వెల్లడి. పెద్దపల్లి. కార్మిక లోకం మేడే స్ఫూర్తితో ఉద్యమించాలి. కార్మిక నాయకుల పిలుపు. వాడవాడల మేడే దినోత్సవము. వాడవాడల మేడే దినోత్సవం నిన్న చాలా గొప్పగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయండి. హోమ్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక దృష్టి సారించండి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్ష చేస్తా ఉన్నారు. కరీంనగర్ కి సంబంధించిన వార్త. వడదెబ్బతో బాలుడు మృతి. కరీంనగర్ జిల్లా గోపాలరావుపేటలో ఘటన. జర ఎండలు 46.2 డిగ్రీలు ఉంటున్నాయి. జర చిన్న పిల్లలు కానీ వృద్ధులను కానీ జర బయటికైతే పంపించకండి. వీలైనంత ఈ వారం 10 రోజులు వీలైనంత ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. వృద్ధులకు చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. కార్మిక లోకానికి కాంగ్రెస్ అండా. ఎంపీ అభ్యర్థి నీలం మధు అనుబంధ కార్మిక సంఘాల నేతలను కలిసిన నీలం మధు సమస్యలను దృష్టిలో తీసుకొచ్చిన నేతలు. వాస్తవంగా మెదక్లో
నీలం మధు విషయంలో చాలా ఆ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి కూడా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరు పనిచేయట్లేదు అన్న కోణంలో కూడా మొన్న చిట్కులో సమావేశం పెట్టి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న లీడర్లందరికీ గట్టి క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మెదక్లో. తెలంగాణ ఆట పాటలకు సైతం ప్రజలు దూరం. అచ్చా, కేసీఆర్ ను నమ్మకనే ఓటేయని జనాలు కళాకారులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం. గతంలో ఎక్కడ చూసినా ధూమ్ధాం వేదికల వద్ద జనాలు, నేడు జనాలు లేక ఖాళీ అవుతుందంట. సంగారెడ్డిలో మెదక్ కిందికి వస్తుంది. మరి మొత్తం గాలి అనిల్ కుమార్ ఎవరు అంటున్నారంట జైరాబాద్ లో. అట్లా ఉంది కథ. బీఆర్ఎస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం తగదు, మాజీ మంత్రి హరీష్ రావు. అచ్చా, మెదక్ బారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం సమంజసం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో వెంకట్రామరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అడుగు అడుగున ప్రజలు ఏడవలుకుతున్నారు. నీరాజను కలెక్టర్గా ఉన్నప్పుడే పెద్ద దొంగనే. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దు, గత 10 సంవత్సరాల్లో ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ముచ్చట. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. హస్తం గుడికి చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గండిపేటలో నిన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట మండలం నార్సింగ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారు పార్టీకి జలకిచ్చి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం మీద గండిపేట మాత్రం ఖాళీ అయిందనే చెప్పుకోవచ్చు. గండిపేట మండలం నార్సింగ్ మాత్రం ఖాళీ అయిందనే చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా అందరూ హస్తం వైపే వెళ్తా ఉన్నారు. ఇక్కడ రిజైన్ అంటే ఏ పార్టీలో, ఇటు బీజేపీలో రిజైన్ అయినా బీఆర్ఎస్ లో రిజైన్ అయినా హస్తమే దిక్కు అన్నట్టు హస్తం పార్టీలోకి వెళ్తా ఉన్నారు. మరి ఈ 10 సంవత్సరాలు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లందరూ దోచుక తిన్నారు. మళ్ళా వాళ్ళే ఇప్పుడు మళ్ళా హస్తం బాట పడతా ఉన్నారు. దోచుకున్నది దాచుకోవడానికి అని విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. కొంచెం చూసి ఒక్కొక్కరిని తీసుకుంటే బెస్ట్. మేడే స్ఫూర్తితో హక్కులను కాపాడుకుందాం, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమెల్ల కృష్ణయ్య. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటెల రాజేందర్. కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే అంటూ నిన్న కుకట్పల్లి నిజాంపేట్ కార్పొరేషన్ కు సంబంధించిన చాలా మంది కాపు నాయకులందరూ బీజేపీలో చేరిన ఇష్యూ. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన భరత్ కు సన్మానం. జవహర్ నగర్ కి సంబంధించిన జనగామ జిల్లా దేవరుపుల మండలం కడవెండిలో నిరుపేద కుటుంబానికి చెందిన బాషిపాక భరత్ అనే యువకుడు పేదరికం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రేట్ అంటే గ్రేట్ భరత్, కంగ్రాచులేషన్. చేవేళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం, కాంగ్రెస్ పాలనలోనే పేదల సంక్షేమం. బీజేపీ బీఆర్ఎస్ తో ఒరిగేదేమీ లేదు, యువజన కాంగ్రెస్ నాయకులు మధ్యలో శ్రీనివాస్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. చేవేళ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ యాదవ్ కాంగ్రెస్ లో చేరిక. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, సరూర్ నగర్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యం బోయిని మహేందర్ యాదవ్. ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఒక్కొక్కటి మహేశ్వరం నియోజకవర్గం అంటే చేవేళ్ల పార్లమెంట్ కిందకి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కీసరలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. కీసరలో ఓటు హక్కు కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఉమ్మడి ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. పబ్బులతో దళితునిపై కత్తులతో దాడి, ఫిర్యాదు చేసిన స్పందించిన పోలీసులు. నిందితుడికి వత్తాసు పలుకుతున్న రాయదుర్గం పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదుట దళిత హిందూ సంఘాల ఆందోళనలు. ఇటువంటి పట్టించుకోరు పోలీసులు. పొట్టు కొట్టి కత్తులతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిన పోలీసు వాళ్ళు కేసును నీరుగార్చే ప్రయత్నాలలో ఉన్నారంట. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కాదు. షేరిలింగంపల్లిలో బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేత అనిల్ కుమార్ యాదవ్. పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. మారనున్న రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం. షేర్లింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండా కొండాపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనిల్ కుమార్ యాదవ్ షేర్లింగంపల్లిలో మంచి సత్సంబంధాలు ఉండడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉండడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు.
వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ ఇటు మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నకు నమ్మిన బంటిగా ఉంటాడు, మంచి అనుచరుడిగా ఉన్నాడు. మరి ఇటు షేర్లింగంపల్లి నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్లో కూడా బలం చేకూరే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిపాజిట్ వస్తే 3వ ప్లేస్ లో ఉంటది. సికింద్రాబాద్ లో 3వ ప్లేస్ లో ఉండే అవకాశం మాత్రం కనిపిస్తా ఉన్నది. ఓటు హక్కు వినియోగించుకోవాలి. కుత్బులాపూర్ కి మల్కాజ్గిరి కుత్బులాపూర్ కి సంబంధించింది. చేవెళ్ల గడ్డపై కాషాయపు జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు. కొండా సతీమణి సంగీతారెడ్డి మొత్తం మీద పతుల కోసం సతులు బయలుదేరిన్లు పెద్ద ఎత్తున. ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి, అటు అదే పార్లమెంట్ చేవెళ్ల పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. పతుల కోసం సతులు మాత్రం ఎండనక ఎండలో పడి జబర్దస్త్గా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, హక్కుల సాధనకై కదిలిరండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కార్మికుల చట్టాలను కాలరాస్తున్న మోదీ సర్కార్, మోదీని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీటీడీ బోర్డు సభ్యురాలు గడ్డం సీతా రంజిత్ రెడ్డి, అదే రంజిత్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఆమె. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కులం పేరుతో దూషించారని ఎస్పీకి ఫిర్యాదు, ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదులో వెల్లడి. తన భూమిలో అక్రమంగా జేసీబీ పెట్టి పనులు చేస్తుంటే ప్రశ్నించినందుకు తనపైకి ఆ దాడికి దిగిన మాజీ సర్పంచ్ కుమారుడు కేశవర్ధన్ రెడ్డిపై మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు అడ్డాకుల మండలం బలిదుప్పలపల్లికి చెందిన ఎరకల వెంకటేష్ పేర్కొన్నారు. కులం పేరుతో దూషించినట. ఎన్నికల తర్వాత ముదిరాజ్ బిడ్డకు పట్టం, కేబినెట్ లోకి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి హామీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఆలస్యం, కాంగ్రెస్ వైపు ముదిరాజుల చూపు. ఒక్క వార్తతో క్యాస్ట్ ఈక్వేషన్స్ అని ఎట్లా మారుతాయో ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డకు పట్టం. మరి ఇటు బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఉన్నారు, కాంగ్రెస్ లో ఇటు బీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ లో కూడా నీలం మధు ముదిరాజు కూడా ఉన్నారు. మరి నీలం మధు ముదిరాజు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇంకా ఆరు మంత్రి పదవులు పెండింగ్ లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ పెండింగ్ లో ఉంది, హోమ్ పెండింగ్ లో ఉన్నాయి, చాలా శాఖలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా 6 మంది మంత్రులు ప్రభుత్వంలోకి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాకాటి శ్రీహరికి ఛాన్స్ దక్కే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి. నిన్న మేడే ఉత్సవాలు జోరుగా నడిచాయి. మానవులకు ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ అవసరం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. మల్లు రవి గెలుపుతో ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు, మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారు. సోమశీల మాధవ స్వామి నగర్ లో మంత్రి జుప్పల్లి. ఎమ్మెల్యే మెగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు. నిన్న పెబ్బేరు మండలం భూనాది పురం గ్రామానికి చెందిన 70 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇష్యూ. కార్మికులు సంఘటితంగా పోరాడాలి. మహబూబ్ నగర్ ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా, రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా, నిద్రా వ్యవస్థలో అధికార యంత్రాంగం. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లే. సారు కారు సర్కార్ అన్న కవిత ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే మనకి ఎక్కువ మెజార్టీ రావాలి. అచ్చా, నల్గొండ చుట్టూ 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేయిస్తా, నన్ను ఢిల్లీ స్థాయిలో ఉంచిన మీకు ఈ జన్మంతా సేవ చేసుకుంటాం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ మెజార్టీ రావాలి టార్గెట్ పెట్టుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. వాడవాడల ఘనంగా మేడే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాలు ఘనంగా జరిగినాయి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దు తథ్యం. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎమ్మెల్యే సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పశుపక్షాదుల సంరక్షణకు నియమాలు పాటించాలి. జిల్లా పశువర్ధక శాఖ అధికారి మనోహర్.
ఈ వాస్తవంగా దీనికి కూడా అంటే ఈ తొట్లు పెట్టి వాటర్ ఫిల్ చేసేదానికి కూడా ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. కానీ అన్ని స్వాహా చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో కేవలం శనార్థి తెలంగాణ ఒక వార్త రాయడంతోనే హడావుడిగా చాలా తొట్లు కూడా ఏర్పాటు చేసి నీటి వసతులు కూడా కల్పించిండ్రు. మనకంటే నీళ్లు తాగాలనిపిస్తే అడుక్కొని అటో ఇటో తాగుతూ ఉంటాం. మరి పశువులు ఏడికి పోవాలి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. కొంచెం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మన పైన కూడా ఉంది. కాంగ్రెస్ కూటికి తెలంగాణ ఉద్యమరాలు కార్పొరేటర్ ముస్కుముల అరుణా సుధాకర్ ఆధ్వర్యంలో చేరికలు కండువ కప్పి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ వరంగల్. నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత ఎంతో మందికి అండగా బచ్చలి కూర కర్ణాకర్ బయ్యారం మిత్ర బృందానికి బాధితుల కృతజ్ఞతలు. బయ్యారం వ్యవస్థ మారితేనే దోపిడీ అంతమవుతుంది. కార్మికుల ఐక్య పోరాటాలతోనే నియంత్రణ కార్మిక లోకం హక్కులను సాధించినప్పుడే అసలైన మేడే. తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు. మానుకోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాను. ప్రజలకు నేనేంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్. వాస్తవంగా బలరాం నాయక్ అన్న నిజంగా ఆయన లైఫ్ స్టోరీ చదివితే కళ్ళకు నీళ్ళు వస్తాయి. చిన్న గిరిజన హాస్టళ్లలో చదువుకొని తినడానికి తిండి లేకుండా ఉన్న స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే అది బలరాం నాయక్ గొప్పతనం. గ్రేట్ అన్న. ఒక్కసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. గడప గడపకు ఎమ్మెల్యే దంపతులు తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్న పొంగులేటి శ్రీలక్ష్మి. రఘురామారెడ్డిని గెలిపిద్దాం, రాహుల్ని ప్రధానిని చేద్దాం. సత్తుపల్లి. నిషేధిత భూముల్లో అనుమతుల ఇండస్ట్రియల్ ఏరియాగా గుర్తించిన నాలా పర్మిషన్స్. ఆర్డీఓ సైతం నిబంధనలు కాలరాశారా? కన్వర్షన్ అనుమతులతో ఇంధనం నిల్వల ప్రదేశాన్ని గుర్తించలేరా? పైసలు ఇస్తే అయిపోయా. అధికారులకు ఏముంది? మంచి చెడు చేస్తారు, చెడు మంచి చేస్తారు. పైసమే పరమాత్మ అనేది ఊరికనే రాలే కదా. ఏదైనా చేస్తారు. రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములకు కూడా మీకు పట్టాలు ఏమంటే ఇస్తారు. మంచోడికి అయ్య పేరు మీద ఉన్న భూములకు కొడుకు పేరు మీదకి రావాలి మాత్రం రావు అవి. ఇక అవి మళ్ళీ పైసలతోనే ముడిపడి ఉంటాయి అవి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి. పనులన్నీ 1-2 రోజుల్లో పూర్తి చేయాలి. ఆదేశాలు జారీ చేసిన ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి. అభిమాని మొక్కు తీర్చిన వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గెలుపు కోసం 6 నెలల పాటు చెప్పులు లేకుండా నడక. రామాలయ దేవాలయం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఎమ్మెల్యే పాదయాత్ర. గ్రేట్. తెలుగు తమ్ముళ్ళు కలిసి రండి. టీడీపీ కార్యాలయానికి వెళ్లి కోరిన మంత్రి పొంగులేటి. ఇప్పుడు అంటే ఉమ్మడి ఖమ్మం పార్లమెంటు కాబట్టి కొంచెం ఆంధ్ర బేస్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలుగు తమ్ముళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానీ ఇటు అంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం పొంగులేటి సీనన్నకుండడంతో ఇటు కాంగ్రెస్ అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీని క్లబ్ చేసుకొని ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఖమ్మంలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎక్కువ మెజారిటీ మాత్రం ఖమ్మంలో వచ్చే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ పొంగులేటి సీనన్న. భద్రాచలంలో మేడే సంబరాలు. తాపీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్లో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈయన బీఆర్ఎస్ లోకి గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. బీసీసీఐ సెలెక్టర్లపై అంబటి రాయుడు ఆగ్రహం. రింకు సిగ్ని T20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయడంపై విమర్శలు. క్రికెట్ సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ క్రికెటర్. ఈ క్రికెట్ లో ఏం జరుగుతుందంటే అస్సలైన టాలెంట్ ఉన్నాడు పక్కన పోతుండు, రాజకీయ పలుకుబడి ఉన్నాడు లోపలికి వస్తుండ అన్న కోణంలో చాలా విమర్శలు వచ్చినాయి. ఇక T20 వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయింది. కానీ మరి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మాత్రం క్రికెటర్లు ఎక్కువగా రాలేకపోతున్నారు ఎందుకో. చెన్నైపై పంజాబ్ విజయం. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్. ప్లే ఆఫ్స్ ఆశలను పదిలం చేసుకున్న పంజాబ్ కింగ్స్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఈరోజు ఇది ఇట్లా ఉంటే ఫిట్నెస్ కోసం పంత్ చాలా శ్రమించాడట. ఇష్టమైన ఫుడ్ను కూడా తీసుకోలేదట సరదాగా వివరించిన స్టార్ ప్లేయర్.
పాండ్యాను వెంటాడుతున్న కష్టాలు 24 లక్షల జరిమానా విధించిన బీసీసీఐ. ఇట్లా ఉంటే ఒకసారిగా సినిమా దగ్గరికి పోదాం. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ షురు. చెన్నైకి బయలుదేరిన రామ్ చరణ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ అంట. అతన్ని చూడగానే ప్రేమలో పడ్డా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న జాతి రత్నాలు హీరోయిన్ హాట్ కామెంట్స్. ఛాంపియన్ గా రాబోతున్న రోషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ యూనిట్. రోషన్ వస్తుండంట. గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిలే. అచ్చా, గూస్ బాంబ్స్ తెప్పిస్తున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ ను రూతలుగిస్తున్న సాంగ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. మొత్తం మీద ఇటు సినిమాలు, ఇటు స్పోర్ట్స్, ఇటు వార్తలతో శనార్థి తెలంగాణ జబర్దస్త్గా ముందుకెళ్తుంది. ఇది వివిధ జిల్లాలలో ఉన్న శనార్థి తెలంగాణ వార్తలు. థ్యాంక్ యూ చూస్తున్నాం నాడి క్యూటీస్ అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.